మహబూబ్ నగర్ జిల్లా పాలమూరులో జరిగిన నిరుద్యోగ మార్చ్ సభలో సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. నిరుద్యోగులపై బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిస్తున్న వైఖరిని ఆయన తప్పుబట్టారు. కేసీఆర్ కు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ తో సంబంధం లేకపోతే సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని ఎందుకు వెనకాడుతున్నారో అని ప్రశ్నించారు. ప్రజల తరపున కోట్లాడుతున్న పార్టీ బీజేపీ. చరిత్రలో కార్యకర్తలు పార్టీ అధ్యక్షులు లాఠీ దెబ్బలు తిన్నది, జైలుకు పోయింది లేదని సంజయ్ తెలిపారు. ఇక కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోయిందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కోచింగ్ల పేరుతో పైసలు కట్టలేకపోతున్నామన్నా. 21 నోటిఫికేషన్ ఇచ్చినా ఏ ఒక్క నోటిఫికేషన్ సక్సెస్ కాలేనా. కావాలనే తప్పులు చేస్తున్నాడు, కావాలనే కోర్టు గొంతున్నాడు, నోటిఫికేషన్లు ఆపిస్తున్న మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. పరీక్షల నిర్వహణ సక్రమంగా లేదు. అరే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం చాటగాని దద్దమ్మ ప్రభుత్వం. ఉంటే ఎంత, ఊరితే ఎంత ఒక్కసారి ఆలోచించండి. పరీక్షలు నిర్వహించలేదంటే పేపర్ లీకేజ్ అంటే బండి సంజయ్ కారణమట. నోటిఫికేషన్లు ఎందుకు ఇస్తలో సరడ బండి సంజయ్ కారణమట. నిరుద్యోగతి ఎందుకు ఇస్తలో సరడ బండి సంజయ్ కారణమట. 10th పేపరు ఎట్లా లీక్ అయించారంటే బండి సంజయ్ కారణమట. మరి బండి సంజయ్ కారణం అంటే నువ్వేం పీకుడు పని, నువ్వెందుకో ముఖ్యమంత్రి ఒక్కసారి చెప్పాలి. పరీక్షలు నిర్వహించే చేతగాని ముఖ్యమంత్రి ఎందుకన్నా మనకు.